హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాస్వి తెలుగు వ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ పుష్పవాస్వినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీకు మ్యాగీ టమాటో చీజీ పాస్తాను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బెల్ సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. పాస్తాకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాము. కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్, సన్నగా చోప్ చేసి పెట్టుకున్న ఒక టమాటో, చీజ్ క్యూబ్స్, బటర్, పిజ్జా ఆరిగనో. ఇది మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. 2 మ్యాగీ టమాటో చీజీ పాస్తా ప్యాకెట్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత సాల్ట్. ఈ టమాటో చీజీ పాస్తా ప్యాకెట్లో సాస్ మేకర్ మిక్సరు పాస్తా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. అది బాగా మెల్ట్ అయ్యాక ఆనియన్స్ని వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇవి కొంచెం వేగాక క్యాప్సికమ్ని వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. ఇవి తొందరగా మగ్గటానికి లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లిడ్ పెట్టుకుని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాను వేసుకొని ఇవి కూడా మగ్గాక రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా ఆరిగనో వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ మగ్గించుకోవాలండి. ఆ తర్వాత చీజ్ని తురుముకోవాలి. ఇక్కడ నేను చీజ్కు మొత్తాన్ని తీసుకుంటున్నానండి. చీజు బటర్ అనేది పిల్లలకి చాలా మంచిది. పిల్లల ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఇది వేసుకున్నాక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. పాస్తా ఉడకపెట్టడానికి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇవి కొంచెం మరిగాక సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. సాస్ మిక్సర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి, కనుక కొంచెమే వేసుకోవాలి సాల్ట్ని. తర్వాత సాస్ మేకర్ మిక్సర్ని ఈ వాటర్లో వేసుకోవాలి. 2 ప్యాకెట్స్ని వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత ఈ వాటర్ని సాస్ మేకర్ మిక్సర్ని బాగా కలుపుకోవాలి. ఈ సాస్ మిక్సర్ వాటర్లో బాగా కలపెట్టాక వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఈ పాస్తా ప్యాకెట్స్ని 2 ప్యాకెట్స్ని వాటర్లో వేసుకోవాలండి. ఈ పాస్తా ఉడకటానికి టైం పడుతుంది. 10 to 15 మినిట్స్ దాకా టైం పడుతుంది. ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి. లిడ్ పెట్టుకొని 15 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పాస్తాను ఉడికిస్తే ఎమ్మీగా ఉండే పాస్తా రెడీ అవుతుందండి. ఇది మనం బయట రెస్టారెంట్లో తింటే కనుక ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో వస్తుందండి. వైట్ సాస్ పాస్తాను కూడా ఇదే విధంగా ఈ ప్రొసీజరే చేసుకోవచ్చండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఈ పాస్తా చాలా ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా ఉండే పాస్తా రెసిపీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి బెల్ సింబల్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.